హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. నేను అల్లం పులుసు చేస్తున్నాను. చలికాలం కదండి, చాలా మంచిది. నేను కొంచెం అల్లం తీసుకున్నాను. వాము, జీలకర్ర, ధనియాలు, చిన్నదేమో సొంటి కొమ్మండి, ఉల్లిపాయలు మిక్సీ వేసి చూపిస్తానండి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని కావలసినంత నూనె వేసుకుందామండి. దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది. ఇంకా నేను మిక్సీ వేసాను కదా, అందులోని ఇంకా కొంచెం మిరియాలు వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. నూనె కాగుతుందండి. నేను వెల్లుల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మిరియాలుని ఇంకా ఏమంటే నల్లజీల కూడా వేస్తారండి. అంటే ఒళ్ళు నొప్పులు అవి తగ్గుతాయి నల్లజీల. కానీ నేను వేయట్లేదు, ఘాటు ఎక్కువైపోతాయి అనేసి మేము వేసుకోవట్లేదు. కావాల్సి వస్తే మీరు వేసుకోండి. ఓకేనండి, ఆయిల్ మరిగింది, వేగనిద్దాం. కొంచెం వేగుతున్నా నేను కొంచెం కరివేపాకు వేసానండి. వేగిపోయండి. ఈ మిక్సీ చేసిన ముద్ద వేసేసుకుందాం. కొంచెం మిక్సీ కడిగేసి వేస్తానండి. కొంచెం వేగనిద్దామండి. ఇది వేగుతుందండి. పసుపు వేసుకుందాం. చిన్న స్పూన్తో వేసానండి. ఈ నూనెలోనే బాగా వేగాలి, ఆయిల్ తేలాలి. అప్పుడు మనం కొంచెం పులుసు వేసుకోవాలి. ఇంకా వేగనిద్దామండి. ఇందులో కొంచెం కారం కూడా వేద్దామండి. సాల్ట్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది, మనకు తెలుస్తుంది కదా. ఇంకా కొంచెం వేగాలి. నేను కారం ఎక్కువ వేయలేదండి, లేదంటే ఘాటుగా ఉంటుంది. అల్లం అది ఉంది కదా, వేగనిద్దాం. కొంచెం బాగా వేగిందండి. నేను చింతపండు వేసుకుంటున్నాను. ఇది బాగా మరగాలండి. ఇది ఈ చలికాలంలోనే చాలా మంచిది ఒంటికి. జలుబులు అవి, దగ్గు, గుండెల్లో కఫం లాగా ఉన్నదంతా తగ్గుతుందండి. ఇలాగ ట్రై చేయండి మీరు కూడా. ఓకే, దీన్ని ఉడకనిద్దామండి. చాలా బాగా అయ్యిందండి. చూడండి, ఇలాగ ఆయిల్ ఎప్పుడైతే తేలిందో మనకి అయిపోయినట్టే పులుసు, అల్లం పులుసు. దీన్ని వేడి అన్నంలోనే వేసుకొని తినాలండి. చల్లన్నం మీద అయితే మనకు అసలు ఏది తెలియదు. వేడి అన్నంలోనే వేసుకొని తింటే రొంప, దగ్గు ఇలాంటివన్నీ తగ్గుతాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా కుదిరింది. చూడండి, ఈ చలికాలంలో, వర్షాకాలంలో దీన్ని చేసుకొని తినాలండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఓకేనండి, థ్యాంక్ యూ.